ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని అధికారులు ప్రకటించారు. అయితే గత నెల రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యలో 3 రోజులు బ్రేక్ ఇచ్చి వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. జిల్లాలో ముందస్తు సాగు మొదలుపెట్టిన ప్రాంతాల్లో పంటలు కోసేందుకు రైతులు సిద్ధమయ్యారు. కోతల సమయానికి వర్షాలు పడుతుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు రైతులు. ఎక్కువ మొత్తంలో వరి సాగవుతూ ఉండగా పసుపు, మొక్కజొన్న, సోయా, శనగ, మినుము, పెసర, కంది పంటలు సాగు చేశారు రైతులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి ప్రధాన పంట కాగా 75,000 ఎకరాల్లో మొక్కజొన్న, 55,000 ఎకరాల్లో పసుపు పంట, 50,000 ఎకరాల్లో సోయా పంటలు సాగవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని వర్ని, మోస్రా, చందూర్, పోతంగల్, కోటగిరి మండలాలతో పాటు బోధన్ నియోజకవర్గంలో ముందస్తుగా పంటలు సాగు చేస్తారు రైతులు. ఈ ప్రాంతాల్లో ముందుగానే పంట చేతికొస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల్లో అక్టోబర్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే వర్షాలు మళ్లీ కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మా మండలంలో ముందస్తుగా నాదే కోతకొచ్చింది. వరి పొలం 7 ఎకరాలు కోత ఇవాళ కోస్తున్నాం. ఈ వాతావరణం అనుకూలించక మళ్ళీ గవర్నమెంట్ కాటాలు ఎప్పుడు పెడతారో తెలియక ప్రైవేట్లో అమ్మేసామండి. నిజామాబాద్ రైస్ మిల్లర్కి ఇచ్చేసాం. కాకపోతే రేట్ ఇంకా డిసైడ్ చేయలేదు వాళ్ళు. పచ్చొట్లు కాబట్టి 3 కిలోలు తరుగు ఉంటుంది. ఎందుకంటే మాయిచర్ ఎక్కువ ఉంటుంది, 25 మాయిచర్ ఉంటుంది. ఈ వాతావరణం కరెక్ట్ లేదు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలుస్తలేదు. ఎండబెడటానికి వీలు కాక పచ్చొట్లే అమ్మేస్తాం. అది కాకుండా గవర్నమెంట్ కాట ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. అదే వాతావరణం అనుకూలిస్తే మాత్రం ఎండబెడతారు. వద్దామంటే ఈ వర్షాలు మాకు జర ప్రాబ్లం చేసేటట్టున్నాయి. కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ అవుతాయని డిక్లేర్ చేసిర్రు. కానీ వర్షాల వల్ల మాకు ఇబ్బంది అయ్యి పడిపోయి పొలాలు, మిషన్ల ఖర్చులు ఇవన్నీ కరెక్ట్ పంట చేతికి వచ్చేసరికి ఇవన్నీ కష్టాలు అయిపోతున్నాయి రైతులకు. ప్రతిసారి ఇదే. పోయినసారి కూడా మొత్తం చేనంతా పడిపోయింది. ఈసారి కూడా ఈ వారం రోజులు ఇప్పుడు 4-5 రోజుల కోతలు కావాలా. ఈ వర్షం రోజు ఇదే వర్షం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. కాటలు స్టార్ట్ చేయడానికి ముందే స్టార్ట్ చేస్తామంటుర్రు. కానీ మనం ఎండబెట్టాలంటే కనీసము ఇదైతే ఉండాలి కదా. వాతావరణం మంచిగా ఉంటేనే ఎండబెట్టగలుగుతాం. బోధనలో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు నష్టపరిచే ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు రైతులు అమ్మకుండా వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించి, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం కూడా వర్షాలు తమ యొక్క బీభత్సాన్ని సృష్టించడం జరుగుతుంది. దీని ద్వారా రైతులు అటు వడ్లను ఆరబెట్టుకోలేక ఇటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మొదలు కాకపోవడం వలన ఇటు ప్రభుత్వానికి అమ్మలేక ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి చాలా నష్టపోవడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో మిగతా జిల్లాల కంటే ముందుగానే వరి సాగు మొదలవుతుంది. దసరా పండుగ సమయానికి పంట చేతికొస్తుంది. దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అయితే ఈసారి కోతల సమయంలో వర్షాలు పడుతూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క కామారెడ్డి జిల్లాలో ఇటీవల వరద కారణంగా వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులను ఇప్పుడు మళ్లీ కురుస్తున్న వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు తెరుస్తామన్నా కేంద్రాలు తేమ శాతం చూడకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే 6 నెలలు కష్టపడి రైతులు కష్టపడి పండించి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సొసైటీ కాంట్రాల దగ్గర వడ్లు పోస్తామనే సమయంలో వర్షాలు పడితే ఇబ్బంది పడతారు రైతులు. కాబట్టి భగవంతుడు ఇక్కడికి ఈ వర్షాన్ని ఆపేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం కూడా రైతులకు ఇబ్బంది కావద్దన్న సదుద్దేశంతో కాంట్రాలు ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ఫస్ట్ మా బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ నుండి కాంటలు మొదలవుతాయి. ప్రతి సంవత్సరం అలాగే మొదలైతాయి. ముందు నాట్లేసి కాంటలు కూడా ముందు దొరికించి తెలంగాణ స్టేట్లోనే రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు మొదలే పడతాయి. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో నాట్లు వేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలోనే ఈ ఒక 10-15 మండలాల్లో మరి ముందుగానే మేము కోతలు స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ దళారులు ఇప్పటికే కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి దళారులు మరి మా నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణ ప్రాంతంలో ఇప్పటికే దళారులు దిగి ఇప్పటికే ఆల్రెడీ లోడ్లు తీసుకుపోతున్నారు. మరి కొనుగోలు చేయడం వల్ల మరి రైతాంగము అనేక రకాలుగా నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నారు. వర్షాలు కంటిన్యూగా కురుస్తూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంట నీళ్లపాలు కావడంతో ఆవేదన చెందుతున్నారు.